ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. ఆయన ఇంకా చెప్పారు, మతం ప్రజల పాలిట నల్లమందు అని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రస్తుత సమాజంలో, దేశంలో కూడా. దేశ రక్షణలో కాపాడాల్సినటువంటి మిలిటరీ వ్యవస్థని రాజకీయ పరంగా ఉపయోగించుకొని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అక్కడలో ఉండి అక్కడ రాకుండా డైరెక్ట్ బీహార్లో ఎన్నికలు వెళ్ళిపోయి అక్కడ ఆయన చెప్పిన మాటలు అయితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మనందరం ఒకసారి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మరో కాశ్మీర్ లాగా అవ్వకూడదు అని చెప్పి అక్కడ ఆయన వాస్తవంగా అయితే ఎక్కడ వెళ్ళినా కూడా హిందీ మాట్లాడతారు ప్రపంచంలో. మరి ఆయన బీహార్లో అయితే యాక్చువల్గా హిందీలోనే మాట్లాడాలి, అక్కడ హిందీలో మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడి అక్కడ కాశ్మీర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారనంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పైగా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి దాన్ని ఈరోజు రాజకీయ పప్పం గడుపుకునేటువంటి స్థాయిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా పేదల్ని, గిరిజనుల్ని అణిచివేసే విధంతో ఆపరేషన్ కగారు పేరుతో అక్కడ పేద పడుల్ని, గుడిసెల్ని ఖాళీ చేసి అక్కడ బాంబులు వర్షం చేసి అంత శ్రద్ధ పెట్టారు. మరి అంతే శ్రద్ధ కాశ్మీర్లో కూడా పెట్టి ఉంటే మరి ఈరోజు అక్కడ పర్యాటకులపై అంత దోపిడీ కూడా జరిగేది కాదు, పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు కూడా జరిగేది కాదు. వచ్చారు, కాల్చారు, వెళ్ళిపోయారు. మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గా ఉన్నప్పుడు అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చాలా చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆయన మరి దేశం ఇది ఉంది, సరిహద్దుల దగ్గర బార్డర్ ఉంది, ప్రధానమంత్రిగా ఉండి కూడా కాపాడలేకపోయింది చెప్పారు. మరి మీరేం చేస్తారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారులు ఉన్నప్పుడు ఒక మాట ఈరోజు చేసే స్థాయిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నది. కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని మనం ఆసరా చేసుకొని ఆయన మాకు దిక్సూచిగా ఉండి ఆయన ఏ ఆశయం గురించో మనకి దిక్సూచి చేశారో అదే ఆశయంతో మన ప్రజల్ని ముందుకెళ్ళి కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండి కార్మిక వర్గం రాజ్యాధికారం సాధించే విధంగా మనం పోరాటం చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మనం ఐక్యంగా కలవాల్సిన అవసరం ఎంతోదని చెప్పి ఇదే కార్ల్ మార్క్స్ ఇచ్చినటువంటి ఘనమైన నివాళి అని చెప్పి నాకు అవకాశం మీకు అందరికీ పేరు పేరున హృదయం